తోమ అడిగాడు, ఎక్కడికి వెళ్తావు యేసయ్యా అని. నేనే మార్గం, సత్యం, జీవం. ఆ ప్రశ్నకు జవాబిచ్చాడు. భారతదేశానికి వచ్చి ఆ ప్రశ్న అడుగుతున్న భారతీయులకి జవాబిచ్చాడు. అశ్వతోమ సద్గమయ, అయోమయంలో ఉన్నాను, సత్యం ఎక్కడ? యేసయ్య నేనే సత్యం అన్నాడు. తమసోమ జ్యోతిర్గమయ, అంధకారంలో ఉన్నాను, వెలుగెక్కడ? యేసయ్య నేనే వెలుగు అన్నాడు. మృత్యోర్మ అమృతాంగమయ, సావు భయములో ఉన్నాను, అమృతం ఎవరిస్తారు? యేసయ్య అన్నాడు నేనే పునరుద్ధానాన్ని, నిత్య జీవాన్ని. యేసయ్య ఇచ్చిన సమాధానాన్ని పట్టుకొని భారతదేశానికి వచ్చాడు. యేసయ్య ఇచ్చిన అనుభవాన్ని పట్టుకొని భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి సువార్త బ్రిటిష్ వాళ్ళు తీసుకురాలా, భారతదేశానికి సువార్త అమెరికా వాళ్ళు తీసుకురాలా, భారతదేశానికి సువార్త ఐరోపా ఖండం నుంచి రాలా, భారతదేశానికి సువార్త ఆసియా ఖండం నుంచి తోమా తీసుకొచ్చితే వచ్చింది. భారతదేశానికి సువార్త వచ్చింది క్రీస్తు శకం 53 అక్టోబర్ నెలలో. దిస్ ఇస్ ప్యూర్లీ ఈస్టర్న్, ఈశాన్యంలో పుట్టింది, ఇది పాశ్చాత్యంలో పుట్టింది కాదు. అమెరికా అప్పుడు లేదా, అమెరికా లేదు, అమెరికా లేదు. అమెరికాని కనుక్కుంది 14వ-15వ శతాబ్దంలో. భారతదేశానికి సువార్త వచ్చింది 1వ శతాబ్దంలో. మధ్యలో 1400 సంవత్సరాల గ్యాప్ ఉంది. దేవుడు భారతదేశాన్ని ప్రేమిస్తున్నాడయ్యా, నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే తన శిష్యుని పంపించాడు భారతదేశానికి. మై ఫ్రెండ్స్, ఖచ్చితంగా చెప్తాను, దేవుడికి తెలుసు భారతదేశం ఒక రోజుకి ప్రపంచంలో నంబర్ 1 దేశం అవుతుందని జనాభాకి. అందుకే సువార్త ఇక్కడ బోధిస్తే ప్రపంచంలో ప్రతి 7వ వ్యక్తికి సువార్త అందుకుంటది. నేను సువార్త అందించేది డబ్బుల కోసం కాదు, సువార్త అందించేది పేరు కోసం కాదు, సువార్త అందించేది నీ మతం మార్చడానికి కాదు, సువార్త అందించేది నీ బతుకు మారడానికి. దట్స్ ఆల్. నీకున్న భయం పోగొట్టడానికి, అంతకు మించి ఇంకేం లేదు.